There are 216 cubes, each of side 1 unit. స్మాల్ క్యూబ్స్ 216 ఉన్నాయంట, అంటే 216. ఓకే, అది 6 క్యూబ్ అని మైండ్లోకి రావడం ఇక్కడ కంపల్సరీ. సో ఒక్కొక్క దానికి 1 యూనిట్ సైజ్ ఉంది. ఎక్సెప్ట్ 3 adjacent faces, all other 3 faces of each cube are painted with red color. ప్రతి క్యూబ్ని నువ్వు తీసుకుంటే దాంట్లో 3 ఫేస్లు వదిలేసి, ఇప్పుడు సపోజ్ ఇదే మనం క్యూబ్ అనుకుంటే, సపోజ్ ఎగ్జాంపుల్, ఓకే 3 adjacent faces అంటే ఈ మూడింటిని వదిలేసి, ఈ 3 adjacent కదా వదిలేసి, రిమైనింగ్ 3ని అంటే మొత్తం 6 ఫేస్ కదా, ఈ 3ని రెడ్ కలర్ పెయింట్ చేశాడు. ఓకే గుడ్. సో నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా వాడు, దీస్ క్యూబ్స్ ఆర్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ ఎ బిగ్ క్యూబ్ ఆఫ్ సైడ్ 6 units such that a border of 1 unit width around each face has to be with no red color. చూడమ్మా ఒకసారి, ఈ 216 ఉన్నాయి కదా, వాటన్నింటినీ కలిపేసి ఇలా పెద్ద క్యూబ్ తయారు చేశాడంటమ్మా. ఈ పెద్ద క్యూబ్ తయారు చేసినప్పుడు వాడు ఏం చెప్తున్నాడు అంటే, ఓకే సో దీనికి బోర్డర్స్ ఉంటాయి కదా, ఓకే సో ఆ బోర్డర్స్ చుట్టూ 1 inch అంటే ప్రతి ఫేస్ లో కూడా టు ఫార్మ్ ఏ బిగ్ క్యూబ్ ఆఫ్ సైడ్ 6 units. ఓకే, సచ్ దట్ ఏ బోర్డర్ ఆఫ్ 1 unit width అరౌండ్ ఈచ్ ఫేస్. ప్రతి ఫేస్ కి, అంటే ఇది ఒక ఫేస్ కదా, ఈ ఫేస్ లో ప్రతి ఫేస్ లో ప్రతి ఎడ్జ్ కి అంటే ఇలా 1 unit బోర్డర్ ఉందంట విత్ నో కలర్, అంటే అక్కడ కలర్ లేదు. ఓకే ఓకే, అండ్ అరౌండ్ ఈచ్ ఫేస్ యా గుడ్ 6 units దట్ ఈస్ ఎ బోర్డర్ ఆఫ్ 1 unit width అరౌండ్ ఈచ్ ఫేస్ హ్యాస్ టు బి విత్ నో రెడ్ కలర్. అక్కడ రెడ్ కలర్ ఉండకూడదు. ఆల్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ఈచ్ ఫేస్ షుడ్ బి ఇన్ రెడ్ కలర్. మరి రిమైనింగ్ అన్ని ఎలా ఉండాలమ్మా, రెడ్ కలర్ ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఫేస్ తీసుకుంటే ఈ బౌండరీ మొత్తం వదిలేస్తే ఈ లోపలంతా రెడ్ కలర్ ఉండాలంట. అంటే మనకి 3 ఫేసెస్ రెడ్ ఉన్నాయి కదా, అందులో బయటికి రెడ్ వచ్చే విధంగా నేను ప్లాన్ చేసుకోవాలి కదా. వెరీ గుడ్. దెన్ ద నెంబర్ ఆఫ్ క్యూబ్స్ దట్ ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద బోర్డర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫేసెస్. అంటే ఈ ప్రతి ఫేస్ లోను బోర్డర్ ఉంటుంది కదా, ఆ బోర్డర్ కానివి ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ఓకే, ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు నేను ఈ బార్డర్ తీసుకుంటే ఇక్కడ కూడా అదేగా ఉండేది, ఎందుకంటే ఇది కదా ఒక క్యూబ్, అవునా, ఇది కదా ఒక క్యూబ్. మీరు కట్ చేస్తే వచ్చే స్లైసెస్లో ఇమాజిన్ చేసుకోండి, ఇలా తీసే ఒకటి వచ్చింది కదా, అంటే అది ఇటు ఉంటుంది కదా, అంటే ఈ రెండు పెయింట్ అయి ఉండకూడదు. వాడు అడుగుతున్నది నాకు ఎలా ఉందో తెలుసా, ఈ బార్డర్స్ లో మొత్తం 216 క్యూబ్స్ అని నాకు తెలుసు కాబట్టి 216, అందులో ఈ బార్డర్ లో లేని పడుతున్నాడు కాబట్టి ఈ బార్డర్ లో నువ్వు తీసేద్దాం. అసలు బార్డర్ లో ఎన్ని ఉన్నాయి, బార్డర్ లో ఎన్ని ఉన్నాయి అంటే చూడండి ఒకసారి. మనం క్యూబ్స్, కటింగ్ ఆఫ్ క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్స్ చెప్పినప్పుడు ఏం చెప్తామంటే, ఇవి 3 ఫేసెస్ పెయింటెడ్ అని చెప్తాము కదా, ఈ కార్నర్స్ ఇవి 2 ఫేసెస్ పెయింటెడ్ అని చెప్తాం కదా. నాకు ఈ బార్డర్ మొత్తం పోవాలంటే ఈ కార్నర్స్ పోవాలి, ఇవి పోవాలి, అవునా కదా, ఎడ్జెస్. నేను తీసేయాల్సింది కార్నర్స్, అంటే 3 ఫేసెస్ పెయింటెడ్ 2 ఫేసెస్ పెయింటెడ్. 3 ఫేసెస్ పెయింటెడ్ అంటే 8 కార్నర్స్ కదా, ఇటు 4 ఇటు 4 ఉంటాయి కదా. ఓకే, అంటే ఆ 8 తీసేయాలి. ఓకే, ఇంకేం తీసేయాలి, 2 ఫేసెస్ పెయింటెడ్ తీసేయాలి. ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇవేగా 2 ఫేసెస్ పెయింటెడ్. ఇందులో ఇవి మొత్తం చూడండి 6 యూనిట్స్ చెప్పాడు చూసారా, లార్జర్ వన్కి, స్మాలర్ వన్కి 1 యూనిట్ చెప్పాడు చూసారా, అంటే ఇది మొత్తం 6, అంటే ఇలా 1 1 1లో 6 ఉన్నాయి, అవునా, అంటే మొత్తం 6 క్యూబ్స్. అయితే ఈ 6 వీళ్ళిద్దరిని ఆల్రెడీ నేను కౌంట్ చేశాను, అంటే వీడంతా 4. సేమ్ సేమ్ ఎక్కడ కూడా 4రేగా, ఇది కూడా సేమ్ 4రేగా, ఇది కూడా సేమ్ 4రేగా, ఎందుకంటే ఇది క్యూబ్ అంటే అన్ని ఎడ్జెస్ సేమ్ ఉంటాయి కాబట్టి. అంటే ఒక్కొక్క ఎడ్జ్ మీద నాకు 4 ఉంటాయి. మొత్తం ఎడ్జెస్ ఏంటో చూద్దాం ఒకసారి. 1 2 3 4 సేమ్ టు సేమ్ 1 2 3 4. ఇవి కాకుండా 1 2 3 4 మొత్తం 12 ఎడ్జెస్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దాని మీద 4 కాబట్టి 12 4 48. అంటే 8 + 48 వదిలేయాలి నేను కదా. 56 వదిలేస్తే ఎంత ఉంటుందమ్మా, ఇంకా 160. 160 అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. వాట్స్ ద ఆన్సర్?